ప్రతిరోజు వేస్తున్నట్టుగా కాకుండా అంటే ఒకరి ఎదురుగా ఒకరు నిలబడి మాట్లాడుకోవడం, ఒకరి వెనక ఒకరు నిలబడి మాట్లాడుకోవడం, ఆ పక్క ఒకరు, ఈ పక్క ఒకరు నిలబడి మాట్లాడుకోవడం కాకుండా కాస్త కార్టూన్‌లో యాక్షన్ ఉంటే బాగుంటుంది అనిపించి వేసుకున్న కార్టూనే ఇది. యాక్షన్ అంటే వీళ్ళు కూడా ఎదురెదురుగా నిలబడే మాట్లాడుకుంటున్నారు. కానీ ఇతను ఒక బల్ల పైన ఇలా మోచేయి ఆనించి కాస్త పక్కకు వంగి నిలబడి ఉన్నట్టుగా, చేతిలో ఒక టీ గ్లాసు పట్టుకొని ఎదురుగుండా ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా ఇట్లా ఒక ఫోజు వేసుకున్నాను. నిజానికి అక్కడ ఒక టేబుల్ ఉండాలి, బల్ల లాంటిది ఉండాలి. అయితే అలా ఉన్నట్టుగా ఊహించుకుంటూ అతను అలా వంగి మోచేయి ఆంచి నిలబడ్డట్టుగా వేసుకున్నాను. అటు తిరిగి ఉన్న వ్యక్తి ఆయన ఇతని మోచేయి కూడా అటు బల్లపైన ఆనించి నోట్లో సిగరెట్ వెలిగించుకొని ఎదుటి వ్యక్తి చెబుతున్న విషయాన్ని ధ్యాసగా వింటున్నాడు. ఇది నేను కార్టూన్లో కొంచెం యాక్షన్ మిళితం చేస్తూ వేసుకోవాలి అంటే కార్టూన్లో పాత్రలు సహజ సిద్ధంగా మాట్లాడుకుంటున్నట్టుగా, సహజ సిద్ధంగా మనం ఎక్కడైనా హోటల్లో ఇలా మాట్లాడుకుంటున్న వ్యక్తులను చూస్తూ ఉంటాం కదా, అలాగ వెయ్యాలి అనుకొని వేసిన కార్టూన్ ఇది. వేసేటప్పుడు కాస్త ఇబ్బంది అనిపించింది, అయినప్పటికీ కార్టూను బాగా వచ్చింది అనుకుంటున్నాను. అంటే కార్టూన్ పాత్రల పొందిక అనేది బాగా కుదిరింది అనుకుంటున్నాను. మీకు కూడా ఈ పాత్రల పొజిషన్, యాంగిల్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన పేజీని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ కార్టూన్ క్యాప్షన్ ఏంటో చదువుకుందాం. ఈ టీ గ్లాస్ చేతిలో పట్టుకుని మన ఎదురుగా నిలబడ్డటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఉద్యోగమా పాడా, ఉద్యమాలు చేస్తూ గడిపేస్తున్నా అంతే అంటున్నాడు. అంటే ఈ రోజుల్లో నిరుద్యోగులు, విద్యార్థులు చేస్తున్న ఉద్యమాలను చూసి వేసుకున్నటువంటి కార్టూన్ ఇది.